Hi students, welcome to Dr. CSR Academy. So your topic is probability. Probability నుంచి ఎంసెట్ లో 2 to 3 బిట్స్ అడుగుతున్నారు. మరి ఎలాంటి టైప్ ఆఫ్ బిట్స్ అడుగుతున్నారో చూడండి ఒకసారి. 2025 లో అడిగారు. ఏమని 3 కంపెనీస్ C1, C2, C3 ప్రొడ్యూస్ కార్ టైర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఏ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బైస్ ఏ 40% ఆఫ్ ఇట్స్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ C1 అనే కంపెనీ నుండి 40% రిక్రూట్మెంట్ చేసుకుంది. అండ్ ఫ్రమ్ 35% ఫ్రమ్ C2 అండ్ 25% ఫ్రమ్ C3 అనే కంపెనీ నుంచి రిక్రూట్ చేసుకున్నారు. అయితే ద కంపెనీ నోస్ దట్ 2% ఆఫ్ ద టైర్స్ సప్లైడ్ బై C1, 3% బై C2 అండ్ 4% బై C3 ఆర్ డిఫెక్టివ్. పాడైపోయినాయి అంట. సప్లై చేస్తుంటే టైర్స్ కొన్ని ఎంత పర్సెంట్ పాడైపోయినాయి? 2, 3, 4% పాడైపోయినాయి. ఇఫ్ ఏ టైర్ ఈస్ చూజన్ ఎట్ ఏ ర్యాండమ్ ఫ్రమ్ ద కన్సైన్మెంట్ రిసీవ్డ్ ఈస్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్ అంటున్నాడు. ఆ పాడైపోయిన ఏ కంపెనీ నుంచి పాడైపోయిన అని అడిగాడు. దెన్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ వాస్ సప్లైడ్ బై C2 అనే కంపెనీ నుంచి ప్రొడ్యూస్ చేసిన టైర్స్ లో పాడైపోవడానికి ఉన్న ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. మరి ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఏ థీరం అప్లై చేయాలి? ఎడిషన్ థీరం, మల్టిప్లికేషన్ థీరమా, కండిషనల్ ప్రాబిలిటీనా, లేదంటే బేస్ థీరం అప్లై చేయాలా అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే C1, C2, C3 అనే 3 కంపెనీస్ ఉన్నాయి కదా. ఫ్రమ్ దెన్ ద ప్రాబిలిటీ దట్ వాజ్ సప్లైడ్ బై C2 అనే కంపెనీ నుంచి అడిగాడు. సో ఒకవేళ C1 కంపెనీ నుంచి అడిగితే అండ్ C3 కంపెనీ నుంచి అడిగితే అసలు ఏ కంపెనీ నుంచి కూడా అడగకపోతే ఎలా చేయాలి? సో ఈ సమ్ చూడండి అమ్మా. దెన్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ వాజ్ సప్లైడ్ బై C2 అని అడిగాడు. సో C2 అనే కంపెనీ నుంచి సప్లై చేసిన టైర్స్ యొక్క ప్రాబబిలిటీ ఎంత ఉంది అని అడిగాడు. సో దీని యొక్క ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది. ఓపెన్ చేసి క్లిక్ చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.